ఇస్కరియోతు యూదా గురించి మనం ధ్యానం చేద్దాం. అసలు ఎందుకు ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించాడు? అసలు ఏంటి అతని ఉద్దేశం? అతని పరిస్థితి ఏంటి? దేవుడు అతనికి ఏమి గడువులు ఇచ్చాడు? ఈ సంగతులను మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. నిజానికి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను అందరినీ ఎన్నుకునే సమయంలో, 12 మంది శిష్యులను ఎన్నుకునే సమయంలో దాదాపు 11 మంది కూడా యూదయ ప్రాంతానికి సంబంధించిన వారే, దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారే. ఇప్పుడు పేతురు గారు, అలాగే అంద్రయ్య గారు సహోదరులు, యాకోబు గారు, యోహాను గారు సహోదరులు, అల్ఫయి కుమారుడైన మత్తయి గారు, ఇంకొక యాకోబు ఉన్నాడు, వారిద్దరు సహోదరులు. ఇలా జతల సహోదరులు ఉన్నారు. నిజానికట పేతురు గారి సహోదరులను, యాకోబు యోహాను గారుల సహోదరులను వీరు బంధువులు అని చెప్తారు బైబిల్ గ్రంథ ప్రొఫెసర్స్. వీరు బంధువులు, సమీప బంధువులు అని చెప్తారు. వారు చాలరులు. దేవుడు సుంకరి అయిన మత్తయిని, చాలరులైన వారిని, ఇంకెవరున్నారు యేసు ప్రభు శిష్యుల్లో? చిత్రాలు అంటే శిల్పకారుడు, తోమా గారేమో శిల్పకారుడు. ఇలా కొంతమందిని, ఒక్కొక్క వృత్తి పని చేసుకునే కొంతమందిని దేవుడు ఎన్నుకున్నారు. కానీ కెరియోతు అనే ఊరిలో ఉన్న ఈ కెరియోతు అనే ఊరు, ఇస్కరియోతు యూదా ఊరు పేరేంటి? కెరియోతు. కెరియోతు అనే ఊరిలో ఉన్న యోధా ఒక్కడే వేరే మనిషి. విప్లవ భావాలు కలిగిన వాడట, విప్లవకారుడు. ఒక మాటలో చెప్పాలంటే యోధా రోమా సామ్రాజ్యాన్ని తిరుగుబాటుదారుల్లో ఈ ఇస్కరియోతు యోధా కూడా ఒకడు. అసలు యూదుల యొక్క నిరీక్షణ రోమా ప్రభుత్వం నుండి విడిపించేవారు రావాలి, మెస్సియా వస్తాడు, రోమా ప్రభుత్వం యొక్క సంఖ్యల నుండి మా అందరినీ విడిపిస్తాడు. ఇది యూదుల యొక్క నిరీక్షణ. కానీ దానికి పూర్తి భిన్నంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రవర్తించారు. యుద్ధ సూర్యుడిగా వస్తారనుకున్నారు వారు, సింహగర్జనగా వస్తాడనుకున్నారు. వారి మాటలన్నింటికి ఎదురాడి వారికి తిరుగుబాటు వారి మీద చేసి మా అందరినీ విడిపిస్తాడు, గెలిపిస్తాడు అనుకున్నారు యూదులు చాలా మంది. కానీ దేవుడు గొర్రెపిల్లగా వచ్చాడు. కొడితే ఖడ్గం చూసి వారి మీద తిరుగుబాటు చేస్తారనుకున్నాడు. కానీ దేవుడు క్షమించే మనస్తత్వంతో వచ్చాడు. వారికి తిరిగి బోధ చేస్తాడు, వీరి తరపున నిలబడతారనుకున్నారు. కానీ వీరినే సున్నం కొట్టిన సమాధులారా, వేషధారులారా అని తిరిగి వీళ్ళనే దేవుడు తిట్టాడు. కాబట్టి వారు ఏమేమి అనుకున్నారో దానికి విరుద్ధంగా క్రీస్తు ప్రభు ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభు అంటే వారికి ఆశ్చర్యం వేసింది. ప్రియులరా, యోధా కూడా విప్లవ భావాలు కలిగిన వారు, రోమా ప్రభుత్వానికి తిరుగుబాటుదారుడు యోధా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నుకున్న సమయంలో యూదా ప్రత్యేకమైన వాడు. 11 మంది ఒక ఎత్తు అయితే యూదా ప్రత్యేకంగా ఉన్నవాడు, ప్రత్యేకమైన గ్రామస్తుడు. నిజానికి యూదా గురించి సువార్తికులు, 9 సువార్తికులు 4 విధాలుగా చెప్తా ఉన్నారు. రెఫరెన్స్ మనం చూస్తే సమయం సరిపోదు. కానీ అసలు యోధా గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు మత్తయి గారు ఏమని పరిచయం చేశారు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చదివితే, కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఏమని పరిచయం చేస్తున్నాడు? యోధాను పరిచయం చేసినప్పుడు మత్తయి భక్తులు ఆయనను అప్పగించిన వాడు. మార్కు గారు కూడా అలాగే పరిచయం చేశారు, అప్పగించిన వాడు అని. మరి లూకా గారు ఏమని పరిచయం చేశారు? 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, లూకా 6:16 చూస్తే, ద్రోహి ఏమని బిరుదిచ్చాడు ఈయన. మరి యోహాను గారు ఏమని చేశారో తెలుసా? 12వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్తలో చూస్తే దొంగ అంటాడు. దొంగ. చాలు ప్రియులరా, అందరి శిష్యులకు చక్కని బిరుదులు, అందరి శిష్యులకు ప్రత్యేకమైన గౌరవం ఉంటే శిష్యులే లేకపోతే లోకమే అతనికి ఇచ్చిన బిరుదు
ఏంటయ్యా అంటే అప్పగించిన వాడు, అమ్మివేసిన వాడు, ద్రోహి అయిన వాడు, దొంగ. ఇది శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు, యూదా యొక్క తోటి సహోదరులు యూదా గురించి ఇస్తున్న సాక్ష్యం. యూదా సాక్ష్యం ఏమీ బాగోలేదు. యూదా సాక్ష్యం వాడని, వీడని, లేకపోతే దొంగని, ద్రోహి అని, అప్పగించిన వాడని. యూదాకు సరైన సాక్ష్యం లేదు కదా. యూదా యొక్క స్టేటస్, యూదా గురించి విషయం చెప్పమంటే శిష్యులు ఈ రీతిగా ఆయన్ని బోధించారు, ఈ రీతిగా వారి గురించి చెప్పారు. యూదాకు ఎక్కడ మంచి సాక్ష్యం ఉన్నట్లుగా బైబిల్లో లేదు. అటువంటి స్వభావం కలిగిన వాడు యూదా. నిజానికి యూదా సాక్ష్యాన్ని కోల్పోయాడు. సాక్ష్యాన్ని ఎప్పుడూ మనం కోల్పోకూడదు. మన జీవితంలో మన పేరు ఏదైతే ఉందో ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నానా రీతులుగా మనం ప్రయత్నం చేయాలట. పేరు చాలా గొప్పగా ఎంచేవారు యూదులు, వారి పేరును చాలా గొప్పగా ఎంచేవారు. యూదా అనే పేరు స్తుతి గోత్రం సంబంధించిన పేరు. యూదా చాలా ఫేమస్ పేరు ఆ రోజులు. ఒక వ్యక్తి పేరు, ఒక గోత్రం పేరు, ఒక జాతి పేరు, ఒక దేశం పేరు, ఒక రాజ్యం పేరు. ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. యూదా ఒక మతం పేరు. ఇలా గొప్ప పేరు పెట్టుకున్న యూదా, స్తుతించవలసిన యూదా స్తుతించకుండా, దేవుని స్మరించకుండా దేవునికి విరోధంగా నడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, యూదా అసలు ఎందుకు అప్పగించాడు అని చెప్పుకునే ముందు యూదాకు దేవుడిచ్చిన ఆధిక్యతను మనం ఒకసారి గమనిస్తే, యూదాకు దేవుడు చాలా గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు. ఇస్కరియోతు యూదాకు మొదట దేవుడు అతని స్థితి గురించి తెలుసుకున్నా, అతని క్యారెక్టర్ గురించి దేవుడికి తెలిసిన మొదట దేవుడు పిలుచుకున్నాడంట యూదా. ఏం చేశాడు? దేవుడు పిలుపు అందుకున్నవాడు. ఏ పిలుపు అండి? పిలుపులు చాలా రకాలు. దేవుని పని కొరకు పిలుపు, దేవుని లోకముల నుండి దేవుళ్ళలోనికి రావడాన్ని పిలిపి అంటారు. ఆ దేవుళ్ళు ఉన్న వారిని ఆయన సేవలోకి రావడాన్ని పిలిపి అంటారు. అసలు ఎక్లీషియా అని అర్థం సంఘము అంటే. ఏంటిదండి ఎక్లీషియా? కొంచెం కష్టం లేదు తిరగడం. గ్రీకు పదం అన్నమాట. సంఘము అంటే అర్థం ఏంటంటే ఎక్లీషియా, ఆ పదం నుండి వచ్చింది సంఘం అన్నమాట. సంఘము అంటే అర్థం ఏంటో తెలుసా? పిలువబడినవారు. మీరు ఎప్పుడైనా మీ సంఘం సంఘం అంటున్నారు కదా, అసలు సంఘం అంటే ఏంటి అని అడుగుతారు. చర్చ్ అనే అంటే అర్థం సంఘము, సమూహం అంటే అర్థం ఏంటండి అని ఎవరిని అడిగితే చెప్పండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చదివిస్తా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని సంఘమునకు. చూడండి, సంఘము అనగా డెఫినిషన్, సంఘము అనగా అర్థం ఏంటి అని ప్రశ్న వేస్తే, సంఘం అనగా ప్రశ్న ఏంటి అనే ప్రశ్నకు అర్థం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చాలు. సంఘము అంటే అర్థం ఏంటయ్యా అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు అని అర్థం సంఘము అంటే. చెప్పండి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు సంఘము అంటే. ఇప్పుడు మనం లోకంలో ఉండగా ఎలా ఉన్నాము? అపరిశుద్ధులుగానే ఉన్నాం, లోకస్తులుగానే ఉన్నాం. దేవుడు మనం పిలుచుకున్నాడంట, సంఘమా అని పిలుచుకున్నాడంట. మనందరం పిలువబడిన వారు. మొదట పిలుపు లోకముల నుండి విశ్వాసిగా పిలువబడడం. 2 ఎలా పిలుపు? సేవలోకి పిలుపు. 3 పిలుపులు. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు ఏం చేశాడు? శిష్యుడిగా పిలిచాడు. యోధాన్ని ఏం చేశాడు అంటే విశ్వాసే సేవలోకి పిలిచాడు. పిలుపు చాలా గొప్పది. మనందరినీ దేవుడు పిలుచుకున్నాడు. రండి రండి నా దగ్గరకు రండి అని పిలుచున్నాడు. మనం సువార్త చేస్తే రండి రండి చక్కగా ఎప్పుడు వెళ్తామో ఇలా పాట పాడుకుంటూ పత్రికలు పంచి పెట్టుకుంటూ రోడ్డు మీద. పిల్లరా రండి రండి అని పిలుస్తున్నాం. ఎందుకు? మనం వచ్చేసాం, మీరు కూడా రండి అని పిలుస్తున్నారు. శిష్యుడుగా దేవుడు మొదట పిలుపు అందుకున్నాడు యోధా. పిల్లల పిలుపు చాలా గొప్పది. నేను దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు పిలుచుకునే విధానం చాలా ఆశ్చర్యంగాను గొప్పగాను ఉంటుంది. మనం లోబడినప్పుడు కలలో చూపించో ఏదో ఒక రకంగా దేవుడు ఆయన సేవ కొరకు మనల్ని ఏర్పాటు చేస్తుంది. ఈ యోధాను కూడా దేవుడు అలాగే అందరిని ఆ 11 మందిని పిలుచుకున్నట్లుగా దేవుడు యోధాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది అతన్ని దేవుడు ఎలా చేశాడయ్యా అంటే పిలుచుకున్నాడు, పిలుపు అందుకున్నాడు, 2 శిష్యునిగా చేశాడు దేవుడు. అందరు శిష్యులు ఎలాగో ఇతను కూడా ఇతను భవిష్యత్తులో నన్ను అప్పగిస్తాడులే అని ఎక్కడా చిన్న చూపు శిష్యునిగా యోధాని ఎక్కడా దేవుడు ఆ సందర్భాన్ని వ్యక్తం చేయలే. ఒక్కసారి మాత్రమే దేవుడు అంటాడు. అప్పటికి యోధాలో ఆ తలంపు ఉందో లేదో బహుశా ఉండి ఉండదేమో. ఒక్కసారి అంటాడు యోహాను సువార్తలో, ప్రభువు అందరూ విడిచిపెట్టి, నేను జీవాహారం అంటే అందరూ విడిచిపెట్టి ప్రభువుని వెళ్ళిపోతారు, అప్పుడు మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతాడు దేవుడు యేసు ప్రభు. అడిగితే అప్పుడు పేతురు గారు అంటారు, అయ్యా ఎవని యొద్దకు మేము వెళ్తాము, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా అంటాడు. అప్పుడు 6వ అధ్యాయం యోహాను సువార్త 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఈ సందర్భంలోనే దేవుడు వ్యక్తపరుస్తాడు ఆ యొక్క సందర్భాన్ని. కానీ ఎక్కడ దేవుడు యోధాను ఒక రకంగా, మిగిలిన శిష్యులను ఒక రకంగా చూడాల. అందరి శిష్యులు అలాగే యూదా పిలుచుకున్నాడు, శిష్యునిగా చేశాడు. 3వ స్థానం యూదాకు దేవుడు ఏమిచ్చాడంటే విద్యార్థిగా ఉన్నాడంట. యూదా ఎలా ఉన్నాడు? దేవుడు ఎలాగో అందరికీ బోధ ఒక గురువు వలె ఉండి శిష్యులకు ఎలా పాఠాలు చెప్పాడో, బోధ నేర్పించాడు. యూదాకు కూడా దేవుడు ఒక విద్యార్థి వలె దేవుడి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలన్నీ నేర్చుకున్నాడు. దేవుడు అందరికీ ఎలా బోధించాడంటే కొన్ని విషయాలు ఉపమానాలతో బోధించాడు. ఎలా బోధించాడు? అంతరంగంగా మర్మంగా బోధించాడు దేవుడు. అందుకే బైబిల్లో ఉంటది, ఉపమానం లేకుండా దేవుడు ఏ విషయాన్ని బోధించలేదు. శిష్యులకు అర్థం కానప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువు శిష్యులు వెళ్ళి అడుగుతారు. వెంటనే వారికి దేవుడు ఆ ఉపమాన మర్మాలను ఏకాంతంగా వారికి బోధిస్తాడు. అలా బోధన విన్న చక్కని విద్యార్థి ఎవరండి? యోధా. 4వదిగా యోధా బోధన నేర్చుకుని బోధకుడయ్యాడు. ఏమయ్యాడు? మొదట పిలుపు అందుకున్నాడు, 2 శిష్యునిగా ఉన్నాడు, 3 విద్యార్థిగా ఉన్నాడు, 4 ఎలా ఉన్నాడయ్యా యోధా అంటే బోధకుడిగా ఉన్నాడు. నేర్చుకున్న విషయాలన్నిటినీ దేవుడు అనేక చోట్లకు సువార్తకు పంపిస్తున్నప్పుడు ఆ నేర్చుకున్న విషయాలన్నీ ఏం చేశాడు? బోధించాడు. ప్రియులారా, మనం కూడా దేవుడు పిలుపును, పరిచర్యకు దేవుడు పిలుస్తున్నాడా, పిలుపు అందుకోవాలి. ప్రార్థనకు దేవుడు నియమించుకున్నాడా, ఆ పిలుపు అందుకోవాలి. దేవుడు పని కొరకు ఏ విధంగా మనలను ప్రేరేపిస్తున్నాడు, మనందరినీ దేవుడు ప్రార్థనకే ఉపయోగించుకుంటాడా? బైబిల్లో ఉంది కదా, శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని కొరకు ఏర్పాటు చేయబడినట్లు సంఘంలో ఉన్న అవయవాలమైన మనందరం కూడా ఒక్కొక్క పనికి ఉపయోగపడాలి. కొందరు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చక్కని సువార్త యవన బిడ్డలు చేస్తున్నారు, వారిని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అలాగే కొంతమందిని గృహాల దగ్గర ప్రార్థనకు వెళ్తున్నారు, ఒక్కొక్క కుటుంబాన్ని బలపరచడానికి. ఇంకొంతమంది పరిచర్య చేస్తున్నారు, ఇంకొంతమంది మరొక పని చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరిని, ఇదిగో నా గుండె బాగా మెయిన్ పాయింట్ కాబట్టి నా కన్ను వేస్ట్ అనుకుంటా. అదే అంటాడు పౌలు గారు కూడా, ఏ అవయవముకు ఉన్న ఘనత ఆ అవయవానికి ఉందే. చెయ్యి, కాలు నీవు గొప్పదాని కాదని చెప్పుద్దా? కాలు, కన్ను నీవు గొప్పదాని కాదని చెప్పుద్దా? ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కదా శరీరంలో. అలాగే సంఘము కూడా, మనం కూడా దేవుడు పిలుస్తున్నాడు. మిమ్మల్ని దేవుడు ఏ పని కొరకు సంఘంలో పిలుస్తున్నాడో రావాలి. రెండవది, మనం కూడా శిష్యులుగా దేవునికి ఉండాలి. 3, మనం కూడా దేవుడి దగ్గర ఎలా నేర్చుకోవాలి? దేవుడు గురువు అయితే మనం ఎలాగా? అందుకే మాటికి చెప్తే దేవదాసయ్య గారి మాట నేను ఎక్కడికి వెళ్ళినా ఏమని చెప్తానంటే, నేను నేర్చుకున్నది గుండు సూది మొనంతా, నేర్చుకోవాల్సింది గుమ్మడికాయ. సముద్రం. నేను నేర్చుకుందే గుండు సూది మొనంత, నేర్చుకోవాల్సింది గుమ్మడికాయ. దేవదాసయ్య గారు మనం ఏమీ నేర్చుకోలేదు,
మనం ఏం గుమ్మడికాయ అనుకుంటాం ఒకసారి. నాకు తెలియదేంటి, నాకు చెప్పాలా ఏంటి, నేను ఇప్పుడు నుండో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బట్టి బైబిల్ మిషన్లో లేకపోతే దేవుని నమ్ముకుని ఉన్నా, నాకు ఎవరైనా చెప్పాలా ఏంటి, ఇది మనం ఏమనుకుంటామంటే గుమ్మడికాయలా ఫీల్ అవుతాం. నిజానికి గుండు సూది మనంతా కూడా మనకి ఏమీ తెలియదు. బైబిల్ విద్యార్థులుగా నేర్చుకోవాలంట. దైవజనులు అన్నారంట, పనికి యవనస్తుడిగా ప్రవర్తనకు వృద్ధునిలా ఉండాలి అన్నారంట. ఎలా అంట? పనికి యవనస్తునిగా ప్రవర్తనకి వృద్ధిని వలె ఉండు అన్నారంట సేవకుల గురించి చెప్తూ. విద్యార్థులం. 4వది ఎవరము? బోధకులు. మనం కూడా బోధకులమేనా? అవునా కాదా? బోధకులమేనా కాదా? బోధకులమే కాదా? నేర్చుకున్న విషయాలన్నీ లోకానికి వెళ్ళి ఏం చేయాలి? బోధించాలి. కనీసము మన ఇంటి ప్రక్కన ఉన్న వారికి ఏదో ఒక సందర్భం ఎత్తుకుని ముందంట మనం వెళ్ళి చెప్పకూడదంటే ఎవరికి. మనం ఒకరికి సువార్త చేయాలి అనుకుంటున్నప్పుడు, ఒకరికి దేవుని విషయాలు బోధించాలనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి నిమిత్తం కొంతకాలం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరికి మనం ప్రత్యేకంగా దేవుని సువార్త వినిపించాలనుకుంటున్నప్పుడు ప్రార్థన చేయాలి. కొత్తూరు బేతేలు ప్రార్థన మందిరం పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ ఆవిడ దేవుని నమ్ముకున్న ఆవిడ. మొన్న అమ్మగారు నేను వెళ్ళి పత్రిక ఇస్తున్నా, నేను సండే స్కూల్కి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. నా భర్త కూడా దేవుడు నమ్ముకున్నాడండి, కాకపోతే కష్టాలు వచ్చాయని, శ్రమ వచ్చింది, మరలా హిందువులు. నేను అతను చూసినప్పుడల్లా నాకు అతనికి దేవుని మాటలు చెప్పాలని ప్రేరేపణ. అయితే నేను తొందరపడక ఏం చేస్తున్నానంటే కొంతకాలం ప్రార్థన చేద్దామని, అయ్యా మంజును పక్కన అతనికి దేవుని మాటలు చెప్పాలనుకుంటున్నాను, అయ్యా సహాయం చేయని ప్రార్థన చేస్తాను. మీరు కూడా ఎవరికైనా దేవుని సువార్త చెప్పాలనుకుంటున్నారా? దేవుని మాటలు కొంతకాలం వారి కొరకు ఏం చేయండి. ఎన్ని సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు, కొన్ని వారాలు, కొన్ని రోజులు చేయండి. ఒక 4 రోజులైనా చేసి ఆ మీదట సువార్త చెప్పండి. ఏదో ఒక రీతిగా ఎప్పుడో ఒక సమయము ఆ విత్తనాలు అందులో ఫలిస్తాయి. బోధకులమే మనం. 4వదిగా బోధించిన అతను ఏం చేశారయ్య అంటే, లోకంలోకి వెళ్ళి బోధించిన అతను వరాలు పొందుకున్నవాడు. ఏం పొందుకున్నవాడు? ఏం వరం ఇచ్చారు దేవుడు? దెయ్యాలపైన అధికారం ఇచ్చాడు. ఇద్దరిద్దరుగా పట్టణంలోకి దేవుడు పంపించాడు కదా శిష్యులను. ఆ ఇద్దరిద్దరిలో ఎవరున్నారు? యూదా కూడా ఉన్నాడు. చూడండి, లూకాసు వార్తలో కనబడింది 10వ అధ్యాయం 17వ వచనం. లూకా 10వ అధ్యాయం 17వ వచనం. చెప్పండి. దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా ఏం చేస్తారు ఈ శిష్యులు వెళ్ళి ఏం చేశారు? ఎవరిని దీవిస్తే వారికి దీవెన వచ్చేసింది, ఎవరిని శపిస్తే వారి మీదకి శాపం వచ్చింది, ఎవరికి ఏం కావాలో స్వస్థతను చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, బోధన చేశారు. వరం ఉందా లేదా యోధాకి? చెప్పండి. అంటే వరాన్ని కూడా యోధా పొందుకున్నాడు. వరాలు పొందుకున్న వ్యక్తి యోధ. తర్వాత మరొక ఏం చెప్పారు? 5 చెప్పాడు. 6వదిగా యోధ చక్కని పరిచారకుడు. ఎవరండి? పరిచర్య చేశారు. 5 రొట్టెలు 2 చేపలు దాదాపు 10-12 వేల మందికి ఏం చేశాడు? పంచిపెట్టాడు. ఎంతమంది పంచాలి? అందరినీ 50 మందిగా పచ్చిక మీద పంక్తులు తీరి కూర్చోమని అన్నాడు. 10,000 మంది దాదాపు కదా, 10,000 మందే కదా. 5,000 మందా 10,000 మందా? 5,000 మంది పురుషులు. దాదాపు 10,000 వేసుకుని ఎక్కువ మంది ఉంటారు. 10,000 వేసుకుని 10,000 మందిని ఎంతెంత మందిగా కూర్చోమన్నాడు దేవుడు? అంతే కదా, 50 మందిగా కూర్చోమన్నాడు. అంటే ఎన్ని వేసుకోవాలి మనం? ఎన్ని పంక్తులు వేసుకోవాలి? 1000 డివైడెడ్ బై 50 కదా. ఎంత వచ్చింది? ఎన్ని పంక్తులు వస్తాయండి? అమ్మో 20. చాలా వస్తాయి, ఎన్నో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 12 మంది ఏం చేయాలి? ఈ 12 మంది ఏం చేయాలి? అందరినీ కూర్చొని పోమన్నాడు. శిష్యులారా మీరు కూడా ఒక గుంపు వేసుకొని నేను మంచి పెడతాను అన్నాడు. ఆలోచించండి. 200 అంతమందికి 200 మంది వేసుకున్నాం. 200 డివైడెడ్ బై 12 మంది కొట్టండి. అంటే ఒక్కొక్క శిష్యునికి ఎంతమంది పంచి పెట్టాలి? చాలా మంది.
ఇంత పరిచర్య చేసిన వాడు ఎవరో, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చినవాడు. ఒకసారైనా ఈ సన్నివేశం, మరొకసారి 4000 మందికి పురుషులు, అదేనా? ఎన్ని చేపలు చెప్పండి రెండు సందర్భంలో. కొన్ని చేపలు, మళ్ళీ 7 చేపలు అంటారేమో అనుకున్నాను. కొన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 7. 4000 మందికి. అప్పుడు కూడా ఏం చేశాడు? అయ్యా నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నాడా? అయ్యా నేను పంచిపెట్టలేకపోతున్నాను, ముందు నాకు రొట్టి అన్నాడా? ఏమీ అనలా. పరిచారకుడు, నమ్మకంగా చెప్పిన పని చేసినవాడు. ఇంకా చివరిగా చూస్తే దేవుడు చివరిగా ఆయనకి ఇచ్చిన బిరుదేంటో చెప్పి ముగించేద్దాం, సమయం అయిపోయింది. 41వ కీర్తన 41వ కీర్తన 9వ వచనం. 41 నేను నమ్ముకొనిన నా విదితుడు నా ఇంట భోజనము చేసిన. ఇప్పుడు ఎవరి గురించి ఈ సందర్భం? నేను నమ్ముకొనిన నా దేవుడు నమ్ముకున్నాడంట. దేవుడిని నమ్ముకుంటే ఈయన దేవుడు ఏం చేశాడు? అమ్ముకున్నాడు. దేవుడేమో యోధాని నమ్ముకున్నాడు, యోధానేమో దేవుణ్ణి అమ్ముకున్నాడు. విహితుడు అంటే అర్థం స్నేహితుడు. హితుడు, విహితుడు, హితుడు అంటే అర్థం యేసు ప్రభువా నా హితుడు, స్నేహితుడు. ఎవరంటే యోధా దేవుడికి. అందుకే చివరిలో అప్పగించేయడానికి దేవుని అప్పగించేయడానికి యోధా వస్తే ఏమంటాడు? చెవిటివాడా, చెలికారా ఏమన్నాడు? చెలికారా అంటే అర్థం. ఇంకా ఆ మాటకు పడిపోవాలి, పాదాల మీద పడిపోయి గోల్లోనే ఆడవాలి. అయ్యా స్నేహితుడా అని పిలుస్తున్నాడు. అలా నాలుగుడైతే కపటం కలిగిన వాడా, మోసగాడా, ద్రోహి అన్నాడు కదా, లోక ద్రోహి అంటాడు నాలుగుడు. కానీ అప్పగించడానికి, చంపడానికి అప్పగించడానికి వచ్చిన యోధాను దేవుడు స్నేహితుడా అనిపించాడు. ఆ ఒక్క మాట చాలేము యోధా గుండె బద్దలైపోయింది. చివరికి యోధా ఎవరో? స్నేహితుడు. నిజానికి యోధా లాంటి వారిని మనం కూడా, కానీ దేవుడు మనల్ని ఏం చెప్పారు? మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాను అన్నాడు ప్రభు? స్నేహితులను పిలుస్తున్నానన్న. ఏమని పిలుస్తున్నాడట? ఆ రోమపత్రికలో కుమారులు ఏమన్నాడు? స్నేహితుడు అన్నాడు. చివరిగా ఇతని లక్ష్యం ఎన్నైపోయినా, ఏదైపోయినా చివరిగా ఇతను ఎలాంటి వాడు? ఇన్ని క్వాలిటీస్ కలిగిన వాడు చివరిలో ఎలాంటి వాడయ్యాడు? దొంగ అయ్యాడు. ఇప్పుడు ఇలాగా ప్రారంభం అంతా బాగుంది, కానీ ముగింపు చెప్పండి ఒకసారి. ఏంటిది? పిలుపొందుకున్నవాడు, శిష్యుడు, విద్యార్థి, బోధకుడు, వరాలు కలిగిన వాడు, పరిచారకుడు, స్నేహితుడు, చివరికి ఎందుకు దొంగ అయిపోయాడు? ఇన్ని క్వాలిటీస్ కలిగిన కడపటి వారు మొదటి వారు అవుతారు. మొదటి వారు మన దగ్గర కూడా చాలా భాగ్యాలు, చాలా భక్తి పరులు, కానీ మనం అంతం ఎట్లుండున్నాం? మన ఆధ్యాత్మికమైన జీవితం దేవదాసే గారు అంటే గొప్ప గొప్ప భక్తులు కూడా రాకడ సమయంలో మొదలు నరికిన తాటి చెట్ల వలె పడిపోతారు, జాగ్రత్త అన్నారు కదా దేవదాస్. అందుకే తాను నిలుచుతున్నాను అనుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవచ్చు. అందుకే నేను అంట, క్రైస్తవుని యొక్క ప్రయాణం, క్రైస్తవుడు ఎలాంటి వాడే అంటే నున్నగా నూనె రాసిన బండ మీద నిలుచున్నవాడు అంట. ఎలాంటి వాడు? నూనె పోసిన నున్నటి బండ మీద నిలుచున్నవాడు. కష్టమే కదా నడవడం, అలాగే జాగ్రత్తగా మనం నడవాలి, లేకపోతే ఏమైపోతాం? పడిపోతాం. కాబట్టి ఇన్ని గొప్ప క్వాలిటీస్ కలిగిన వాడు దొంగ ఎలా అయ్యాడు? ఎందుకు ఇస్కరియోతు యోధా దొంగగా మారాడు? ఇస్కరియోతు యోధా దేవుని ఎందుకు అప్పగించాడు? ఎందువలన అతను ఆ స్వభావంలో మారాడు? మనం మరొకసారి ధ్యానం చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ఇస్కరియోతు యోధా వలె పడిపోకున్నట్టు దేవుడిచ్చిన వరాలను, టాలెంట్స్ని, దేవుడిచ్చిన భాగ్యాన్ని నిలబెట్టుకోగలిగిన ధన్యత దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన అమ్మగా చేస్తారు. మోకరిద్దాం.
శిష్యులలోని సరియు